వాళ్ళు వీళ్ళు అందరూ అన్నారు కదా ఆర్సీబీ గెలవదు, ఆర్సీబీ చెన్నైలో గెలవడమా అని. పిల్లలు మీకే చెప్తున్నాం, ఒకప్పటి మాట వేరు, ఇప్పటి మాట వేరు. గెలుపు లెక్కలు మొత్తం ఇవి అయి ఉండొచ్చు, ఎక్కువ ఉన్నాయనుకో ఉండొచ్చు. సరే, ఇక ఆ లెక్కలు ఎట్లా సక్కా చేయాలో, చేసి ఎట్లా చూపించాలో ఇప్పుడు మేము చూపిస్తాం. ఒక్కో దెబ్బ కొడుతూ ఉంటే పుండు మీద కారం జల్లినట్టు మండిపోవాలి మీ అందరికీ. ఇన్నాళ్ళు మా బ్యాటింగ్ సరిగ్గా ఉంటే బౌలింగ్ సరిగ్గా చేయలే, బౌలింగ్ చక్కగా ఉంటే బ్యాటింగ్ సరిగ్గా చేయలే. టాప్ ఆర్డర్ ఆడితే మిడిల్ ఆర్డర్ ఆడలే, మిడిల్ ఆర్డర్ ఆడితే టాప్ ఆర్డర్ ఆడలే. ఆ లక్ లేక ఇన్నాళ్ళు అన్న ప్రతి మాట పడటం, ఇక ఇప్పుడు బ్యాటింగ్, బౌలింగ్, టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ అంతా చక్కగా సెట్ అయ్యి దండయాత్రకి దిగినాం. చూస్తున్నారుగా, అవే మ్యాచెస్లోనే ఆట ఆరంభం ఇలా ఉంటే మీ ఊహకే వదిలేస్తున్న మా బెంగళూరులో రాజ్యంలోకి వస్తే మీ ఆట ఎలా ఉంటుందో, మా ఊచకోత ఇంకెలా ఉంటుందో. రప్ప 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 వద్దు అన్నా సరే మామూలుగా ఉండదు. ఇక కథ వేరుంటుంది, కల్ట్ చూపిస్తాం. అంతే, రెడీ అవ్వండి అమ్మా బలైపోవడానికి. అసలు ఏమైనా పర్ఫార్మెన్సా? ఒక్కటే ఇంటెంట్, హిట్టింగ్ హిట్టింగ్ హిట్టింగ్. క్రేజీ గేమ్ ఫ్రమ్ ఆర్సీబీ. కప్పులు గిప్పుల కన్నా ఇలాంటి రివెంజ్ అనేది వేరే లెవెల్ హై ఇస్తుంది. ఇలాంటి గేమ్స్ ఉంటే ట్రూ క్రికెట్ ఫ్యాన్స్కి వచ్చే హ్యాపీనెస్ ఇంకో లెవెల్ అనుకోండి. అయినా సరే ఆర్సీబీయన్స్ కథ ఇప్పుడు వేరే ఉంది. అందరూ కలిసికట్టుగా ఆడుతున్నారు. ఇలానే ఆడితే గనక కప్పు విషయం పక్కన పెడితే మరో ఆర్సీబీని చూడడం 100% గ్యారంటీ. కొట్టదు కొట్టదు అన్న ఆర్సీబీ వెళ్ళి చెన్నైని చెపాకులో కొట్టింది చూడు, అది వేరే లెవెల్ అసలు. ఇలాంటి రివెంజ్ వల్ల వచ్చే కిక్కు ఇంకేముంటుంది. ఆర్సీబీ వచ్చేస్తుంది అందరి లెక్కలు తేల్చడానికి. టీంలో ఆ దమ్ము ఫస్ట్ బాల్ ఉండే కనిపిస్తుంది. కంటెంట్ నచ్చింది అనిపిస్తే ఒక లైక్ చేయి, కంటెంట్ ఇంకా బాగుందనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకొని వెయిట్ చేయి. ఇంకా బెస్ట్ వీడియోస్ వస్తూనే ఉంటాయి.